గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన లేదు, ఒక స్వేచ్ఛ లేదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అమరావతిని అద్భుతంగా ప్రపంచం అంతా మన వైపు చూసేలా, తెలుగువాడు గర్వపడేలా ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎక్కడో ఆగిపోయిన పోలవరాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతా ఉన్నారు. రైల్వే జోన్, ఆగిపోయిన రైల్వే జోన్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాం మనం వైజాగ్ ప్రాంతానికి. అదేవిధంగా మీరు చూస్తే స్టీల్ ప్లాంట్, అయిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఊపిరిపోసి ఈరోజు బతికిచ్చారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే రోడ్లు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఒక సూళ్ళూరుపేట గ్రామంలో 12 కోట్ల రూపాయలతోటి గ్రామంలో వచ్చిన 9 నెలల్లో అద్భుతంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఇండియాలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 6,000 ఇస్తూ ఉన్నారు. బెడ్ రిడన్ అయిపోతే 15,000 ఇస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అత్యధికంగా వేరే రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఎంతో తెలుసా మీకు? 1,250 రూపాయలు. 1,250 ఎక్కడ? 4,000 రూపాయలు ఎక్కడ? దీని మీద కేవలం ఆల్రెడీ 36,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. ఆయన ఉపయోగించాల్సిన తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ అభివృద్ధి ఆగకుండా, సంక్షేమం ఆగకుండా రేపు ఇంకొక 2 స్కీములు ఉన్నాయి. తల్లికి వందనం, అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా వచ్చే ఒక నెలలో అవి కూడా వస్తాయి. కాబట్టి సూళ్ళూరుపేట ప్రజలందరికీ ఇంతకుముందు మీరు ఎప్పుడో వైసీపీకినో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని, ఒక చదువుకున్న వ్యక్తి అని ఈ రోజున మీకు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా వారి వయసు కూడా తక్కువ. వారు మీరు కలిసి అభివృద్ధి చేసుకుంటే వచ్చే 20 సంవత్సరాలు ఈ ప్రాంతం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. చెప్పుడు మాటలు నమ్మొద్దు. మీరు గత 5 సంవత్సరాల్లో చూస్తుంటారు ఎంతటి రౌడీయిజం, అరాచకం ఉండిందో ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటా ఉన్నారు. మళ్ళీ మాయ మాటలతో వస్తూ ఉంటారు. వచ్చి ఎక్కడో అమరావతిలో అభివృద్ధి చెందుతుంది, డబ్బు అక్కడ పెడతా ఉన్నారని చెప్తా ఉంటారు. అవన్నీ మీరు ఎవరు దయచేసి నమ్మొద్దు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ 3 నగరాలను ప్రజలు పోలుస్తూ ఉన్నారు. 1 డల్లాస్, 2 దుబాయ్, 3 హైదరాబాద్ అనే స్టేజ్కి ఈరోజు వచ్చింది అంటే అది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం. అలాంటి బీజం ఈరోజు అమరావతిలో పడబోతా ఉంది. మీరు అయిపోయిన తర్వాత వచ్చి చూడండి, ప్రపంచంలో ఏ నగరం కూడా అమరావతి అంత అద్భుత నగరంగా ఉండదు. ఇవన్నీ వచ్చి ఫలాలు అందేటప్పటికి 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనుభవించేవి కాదు. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యూచర్లో అనుభవించేటువంటివి. వాటి కోసం ఆయన నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకోండి, ఆయన ఒక పక్క ఐటీ మినిస్టర్గా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీ అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతంలో. ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే వస్తూ ఉంది. మొన్న ఎల్జీ కంపెనీ ఓపెన్ చేశారు. ఒక కంపెనీ తీసుకురావాలంటే అంత ఈజీగా ఇన్వెస్టర్లు అందరూ ఎవరు? డబ్బులున్న వాళ్ళు, ఎక్కడెక్కడో అభివృద్ధి చెందిన వాళ్ళు. వాడు ఇక్కడికి వచ్చి పెట్టాలి అంటే 100 ఆలోచిస్తాడు. ఇక్కడ మాకు అనుమతులు వస్తాయా? మా డబ్బులు పీక్కు తింటారా? మాకేమన్నా ఇబ్బంది అయితే మమ్మల్ని కాపాడుతారా? ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి మరి గత 5 సంవత్సరాలు ఎందుకు రాలేదు ఒక కంపెనీ? వీటన్నిటి వెనకాల ఎంతో కృషి శ్రీ నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. 3వది పార్టీని నిరంతరం మోస్తా ఉన్నారు. ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక యువనేతగా, ఒక ప్రియతమ నేతగా ఈరోజు శ్రీ నారా లోకేష్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్కడికక్కడ ఆర్ఓబీలు, ఆర్యూబీలు అన్ని ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. మీరు ఒకసారి 2014 సంవత్సరం తీసుకుంటే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే నుంచి వచ్చినటువంటి బడ్జెట్ 900 కోట్లు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం వల్ల
ఈ రోజు రాష్ట్రానికి వచ్చే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో మీకు తెలుసా? ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా? 2014లో 900 కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికే 9,000 కోట్ల రూపాయలు, అంటే 10 రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వం అందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి. అందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో, ఎంతో మంది అడ్డంకులు చెప్పినా కూడా లేదు, బీజేపీతో కలవాలి, కలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తయారు చేశారు అని చెప్పి ఒక దూరదృష్టితో చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి రైల్వే స్టేషన్ కి ఇచ్చినటువంటి నిధులు 300 కోట్ల రూపాయలు తిరుపతి రైల్వే స్టేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ లో మీరు చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను అద్భుతంగా చేశారు, ఎలివేటర్స్ ను పెట్టారు, అదేవిధంగా టాయిలెట్స్, మాడ్యులర్ టాయిలెట్స్ పెట్టారు, అదేవిధంగా డిజిటల్ డిస్ప్లేలు పెట్టారు. ఇవే కాకుండా దివ్యాంగుల గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించి సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క సమర్థతకి అదేవిధంగా ఒక అద్భుత డిజైన్లను కలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనమే ఈరోజు సుళ్ళూరుపేట రైల్వే స్టేషన్. అయితే నేను ఈ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మనమే కాదు, ప్రభుత్వాలన్నీ కూడా అద్భుతమైనవి అన్నీ కడతా ఉంటాం, కాకపోతే ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు టాయిలెట్స్ నీట్గా వాడటం, మన ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవటం, గవర్నమెంట్ ఇదంతా ఎవరో చేస్తారనే విధంగా కాకుండా ఇవన్నీ చేస్తున్నది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈ ప్రాంతాలను నిర్మిస్తా ఉన్నారు. అంటే పన్ను కట్టే ప్రతి వారి బాధ్యత కూడా ఈ స్టేషన్ల మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా, ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా వాటన్నిటిని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.